మాండీ థర్స్డే లవ్ వర్సెస్ బిట్రేయల్. ఈ రాత్రి ప్రపంచ చరిత్రలో అత్యంత గంభీరమైన రాత్రి. ప్రేమ తన పరాకాష్ఠను చూపిన రాత్రి. ద్రోహం తన ముఖాన్ని బయటపెట్టిన రాత్రి. ఒకే టేబుల్ దగ్గర ప్రేమ మరియు ద్రోహం కూర్చున్నాయి. పాసోవర్ ప్రిపరేషన్. యేసు తన శిష్యులకు చెప్పాడు, పట్టణంలోనికి వెళ్ళుడి, నీళ్లకుండ మోయు మనుష్యుని వెంబడించుడి. అన్నీ ముందుగానే సిద్ధం చేయబడ్డాయి. ఎందుకంటే ఇది సాధారణ భోజనం కాదు, ఇది చరిత్రను మార్చబోయే భోజనం. బిట్రేయల్ అనౌన్స్డ్. భోజనం మధ్యలో యేసు ఒక్క మాట అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించును. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ప్రభువు, నేనా? ఒక్కొక్కరూ అడిగారు. ప్రేమ మధ్యలో ద్రోహం దాగి ఉంది. హోలీ కమ్యూనియన్. యేసు రొట్టె తీసుకుని విరిచాడు, ఇది నా శరీరం. గిన్నె తీసుకుని అన్నాడు, ఇది నా రక్తము, అనేకుల కొరకు చిందించబడుచున్నది. ఇది కేవలం భోజనం కాదు, ఇది త్యాగానికి ప్రారంభం. గెత్సెమనే ప్రేయర్. డీప్ ఇమోషనల్. గెత్సెమనే తోటలో యేసు ఒంటరిగా మోకాళ్లపై పడిపోయాడు. తండ్రి, ఈ గిన్నె తొలగించుము, అయితే నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగును. శిష్యులు నిద్రలు, యేసు బాధలో. ఆత్మ సిద్ధమై ఉంది, శరీరం బలహీనంగా ఉంది. అరెస్ట్ అండ్ బిట్రేయల్. యూదా వచ్చాడు, ఒక్క ముద్దుతో ద్రోహం చేశాడు. ప్రేమను ముద్దు పెట్టుకొని ద్రోహం చేశాడు. సైనికులు వచ్చి యేసును పట్టుకున్నారు. శిష్యులు పారిపోయారు. ప్రేమ ఒంటరిగా నిలిచింది. పేతురు, నేనాయనను ఎరుగను అని 3 సార్లు చెప్పాడు. కోడి కూసింది, ఆ మాట గుర్తొచ్చింది. అతడు బయటకు వెళ్ళి బిగ్గరగా ఏడ్చాడు. ఎండింగ్. ఈరోజు ప్రశ్న, నీవెవరు? యూదాలాంటి ద్రోహి, పేతురులాంటి బలహీనుడా, లేక యేసును అనుసరించే నిజమైన శిష్యుడా? ప్రేమ నిన్ను పిలుస్తోంది, నీవు ఎంచుకునేది ఏది?